సింగరేణిలో ఎలాంటి స్కాములు జరగకపోతే, అక్కడ ఎలాంటి అవినీతి జరగకపోతే, ఎవడు పడితే వాడు సైట్ విజిట్ కు వచ్చిపోకపోతే మీరు అక్కడ పారదర్శకంగా ప్రజలకు లైవ్ టెలికాస్ట్ చేయండి. ఎప్పుడైనా కూడా ఇప్పటి నుంచి అయినా మార్పు తీసుకురండి. ఎవరైనా పోతే సైట్ విజిట్ కు పోతే లైవ్ టెలికాస్ట్ చేయండి. ఫలానా వ్యక్తి పోతుండు, ఫలానా వ్యక్తి వస్తుండు, గిడ గిది పరిశీలించడం, గాడ గది చూసినాం అని చెప్పండి. గట్టెట్లా చేస్తాం మేము, అక్కడ అంత సేఫ్టీ ఉండదు, అక్కడ మంచి ఉంటది, షెడ్ ఉంటది, గాడ లైవ్ టెలికాస్ట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఉన్న ఫోన్లే బయటకు తీయ, కెమెరాలు ఎట్లా పట్టుకుపోతాం అని అనేటోళ్ళు కూడా ఉంటారు. తప్పించుకోవడానికి దెన్ సింపుల్ గా మీరు ఒక పని చేయండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి సైట్ విజిట్ కు పోయిన వాళ్ళ యొక్క లిస్టు. ప్రతిదీ కూడా ప్రజలతోటి పారదర్శకంగా ఉండండి. పెట్టరా? నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టమని అడుగుతున్నా. అసలు రాజును డిసైడ్ చేసేటోడే ప్రజలు, అంటే కింగ్ మేకర్స్ కదా. సో అధికారం అంతా ప్రజలదే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం కదా. మరి ఈ రోజులైనా ప్రజలకు ప్రజలే ఎన్నుకున్న నాయకుడు ట్రాన్స్పరెంట్ గా ఎందుకు ఉండడు? ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్ లో ప్రజల కోసం ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఇట్స్ ఫండమెంటల్ రైట్. అది ఒక ప్రాథమిక హక్కు.